ప్రస్తుతం వరల్డ్ కప్ గ్రూప్ దశలో 2007 టీ20 వరల్డ్ కప్ సీన్ రిపీట్ అయింది. అప్పట్లో ఆస్ట్రేలియాను కంగు తినిపించిన జింబాబ్వే ఈసారి కూడా పై చేయి సాధించింది. టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ల్లో 2 సార్లు తలపడితే 2 సార్లు జింబాబ్వేనే గెలిచింది. అయితే 19 సంవత్సరాల తర్వాత ఆస్ట్రేలియాను మరోసారి జింబాబ్వే ఓడించడంతో అభిమానుల్లో సరికొత్త చర్చ మొదలైంది. ఆసీస్ ను జింబాబ్వే ఓడించిన తొలి వరల్డ్ కప్ లో భారత్ ఛాంపియన్ గా నిలిచిందని ఫ్యాన్స్ గుర్తు చేస్తున్నారు. ఈసారి కూడా ఆసీస్ ను జింబాబ్వే కంగు తినిపించినందున టీమిండియాని ఛాంపియన్ గా నిలుస్తుందంటున్నారు. సెంటిమెంట్ కొనసాగాలని కోరుకుంటున్నారు. 2007లో టీమిండియా అంచనాలకు మించి అద్భుతాలు చేసింది. తొలి టీ20 వరల్డ్ కప్ లో కుర్రాళ్ళు మెరుపులా మెరిశారు. మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీలోనే టీమిండియా ఛాంపియన్ గా నిలిచింది. అయితే 2007 టీ20 వరల్డ్ కప్ తర్వాత మళ్లీ పొట్టి ప్రపంచ కప్ అందుకునేందుకు భారత్ కు చాలా సమయమే పట్టింది. 17 సంవత్సరాల తర్వాత టీ20 వరల్డ్ కప్ ను గెలిచింది. 2024లో ఛాంపియన్ గా నిలిచింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో సౌత్ ఆఫ్రికాను చిత్తు చేసి విశ్వ విజేతగా నిలిచింది. ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ కప్ అందుకోవాలనే పట్టుదలతో సూర్యకుమార్ యాదవ్ సేన ఉంది. అందుకు తగినట్టే ఆట తీరు కొనసాగుతోంది. గ్రూప్ దశలో ఇప్పటికే 2 మ్యాచ్ల్లో గెలిచింది. అన్ని విభాగాల్లోనూ సాలిడ్ గానే ఉంది. నంబర్ 1 జట్టుగా అద్భుతాలు చేస్తోంది. 2007 సెంటిమెంట్ కూడా కలిసొస్తే ఈసారి సూర్యకుమార్ యాదవ్ సేనదే కప్ అని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోతున్నారు. నిజానికి టీ20 ఫార్మాట్ లో ఏ జట్టును తక్కువ అంచనా వేసే పరిస్థితే ఉండదు. అందుకు ఆస్ట్రేలియా జింబాబ్వే మ్యాచే మంచి ఉదాహరణ. టైటిల్ ఫేవరెట్ గా బరిలో దిగినప్పటికీ కంగారులకు షాక్ తప్పలేదు. అయితే 2007లో కేప్ టౌన్ లో జరిగిన మ్యాచ్ లోనూ ఆసీస్ ఫేవరెట్ గానే బరిలో దిగింది. కానీ తొలుత బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 138 పరుగులే సాధించింది. 6 బ్యాటర్స్ సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. ఆ తర్వాత 139 పరుగుల టార్గెట్ ను జింబాబ్వే ఛేదించింది. ఉత్కంఠ రేపిన పేరులో మరో బంతి ఉండగానే విజయం సాధించింది. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో జింబాబ్వే చేతిలో ఆసీస్ 2 సార్లు ఓడింది. అయితే ఈ రికార్డు ఎలా ఉన్నా టీమిండియా సరికొత్త రికార్డు సృష్టించాలని అభిమానులు అంచనాలు పెంచుకుంటున్నారు. వరుసగా ఏ జట్టు కూడా 2 వరల్డ్ కప్లు గెలవలేదు. స్వదేశంలో భారత్ ఆ ఫీట్ ను అందుకొని చరిత్ర సృష్టించాలన్నదే అభిమానుల ఆకాంక్ష. కెప్టెన్ గా తొలి మేజర్ ఈవెంట్ లోనే ధోని భారత్ ను ఛాంపియన్ గా నిలబెట్టాడు. సచిన్, గంగూలీ, ద్రావిడ్ వంటి వాళ్ళు లేని జట్టును అద్భుతంగా నడిపించాడు. ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ కూడా కెప్టెన్ గా తొలిసారి టీ20 వరల్డ్ కప్ ఆడుతున్నాడు. ఇప్పటి వరకు కెప్టెన్ గా తిరుగులేని రికార్డు ఉంది. టీ20 వరల్డ్ కప్ లోనూ టీమిండియాను గెలిపిస్తే దిగ్గజాల సరసన సూర్యకుమార్ యాదవ్ చేరతాడనడంలో డౌట్ లేదు.